2 ఏళ్ల క్రితం నేను పవన్ కళ్యాణ్ని చెప్పు చూపించాను. చూపించాను. అప్పుడు పవన్ కళ్యాణ్ మంత్రులకు చెప్పు చూపించలేదా? సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారికి నువ్వెంత, నీ బ్రతికెంత అనలేదా? నీ స్థాయి ఎంత అని అనలేదా? మరి వైసీపీ నా కొడకల్లారా చెయ్యికి అందే దూరం వస్తే కొట్టిపడేస్తాను అనలేదా? ఇదంతా సూక్తి ముక్తావడా? దీనిపైన మరి ఎందుకు ఇప్పుడు అరెస్ట్ చేయకూడదు ఆయన్ని? ఎందుకు ఆయన పైన కేసు కట్టకూడదు? మరి నేను చెప్పు చూపించడం తప్పు అయితే మరి పవన్ కళ్యాణ్ కూడా మంత్రులకు చెప్పు చూపించాడు కదా. అప్పుడు మీరు కేసు పెట్టొచ్చు కదా, మళ్ళీ మీరు చెప్పు చూపించడం. అరే మేము ఇప్పుడు కేసు పెడితే తీసుకోవట్లేదే చెప్తున్నాం కదా. పవన్ కళ్యాణ్ గారు అప్పుడు అప్పుడే మీరు కేసు పెట్టుంటే చాలా కేసులు అయినాయి, చాలా కేసులు కూడా అయినాయి. కానీ మేము ఇలాగ ఎప్పుడు కూడా చట్టాన్ని మా చేతిలో తీసుకోలేదమ్మా. మా వైసీపీ గవర్నమెంట్ ఉండేటప్పుడు మేము చట్టాన్ని చాలా గౌరవంగా చూసేవాళ్ళం, ఎవరి పని వాళ్ళు చేసుకొని ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అలా చేయట్లేదు. వాళ్ళ కాలు కింద చెప్పుల్లా పెట్టుకొని పోలీసుల్ని అనవసరంగా మా కార్యకర్తల మీదకి వెళ్ళడం, మా కార్యకర్తలను అరెస్టులు చేయించడం, మా కార్యకర్తల మీదకి వచ్చి చంపడానికి వచ్చినా సరే అవతల వాళ్ళని పట్టించుకోకుండా మమ్మల్ని టార్గెట్ చేస్తూ చేయడం, ఇవన్నీ చేస్తున్నారు.